మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బిర్యానీకి ఫేమస్ హైదరాబాద్. బిర్యానీ విపరీతంగా తింటారు. బిర్యానీ ఇష్టం ఉండని వారంటూ ఉండరు. మరి అలాంటి బిర్యానీలో మొదట ఎక్కువగా పేరు తీసుకొచ్చింది బావర్చి. ఆ తర్వాత అనేక మంది పేర్లు మార్చుకుంటూ బావర్చినైతే వినియోగించుకున్నారు, వాడుకున్నారు. అసలైన బావర్చి బావర్చిగానే ఉంది. మిగతావన్నీ గ్రీన్ బావర్చి, యెల్లో బావర్చి, ఇంకా శ్రీ బావర్చి ఏదో మొత్తానికి పేర్లైతే పెట్టుకున్నారు. అసలైన బావర్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. అయితే ఈ మధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఒరిజినల్ బావర్చి దగ్గర కూడా కొన్ని మొన్న సిగరెట్ పీక రావడం, అలాగే నిన్న ఒక ట్యాబ్లెట్ వచ్చింది. ఆ ట్యాబ్లెట్ ఏంటనేది ఎవరికీ తెలియడం లేదు. ఒక కస్టమర్ దాన్ని వీడియో తీశాడు. వీడియో తీసి నేను ఆర్డర్ చేసిన బిర్యానీలో ఈ ట్యాబ్లెట్ వచ్చింది. ఎందుకు ఈ ట్యాబ్లెట్ వచ్చింది? దేని గురించి? అసలు ఇది ఇంతకీ ఏం ట్యాబ్లెట్ అని అడిగాడు. అక్కడ యాజమాన్యం వచ్చి ఒక మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి, మీరు వీడియో తీయకండి సార్, ప్రతీదీ వీడియో తీయకండి, మీరు వీడియో క్లోజ్ చేయండి, తర్వాత మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అంటున్నాడు. అంటే మొన్న ఒక పుకారు వచ్చింది. చాలామంది హిందువులకి పిల్లలు పుట్టకుండా చేయడానికి ట్యాబ్లెట్లు కలుపుతున్నారు కొన్ని బిర్యానీల్లో. ఈ విషయం చాలామందికి తెలియడం లేదని ఒక చెఫ్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఆ చెఫ్‌ని తీసేశారనుకోండి. అయితే ఇది నిజమా కాదా, అలా జరుగుతుంటుందని చాలామంది మనలో మనమే కొంచెం సంశయం పడతాం. ముఖ్యంగా ఇలా చెప్పేవాడు, నాలాంటోడు చెప్పేవాడు ఉంటే వినరు అసలు. వాళ్ళన్నీ అవే ఇదేదో ఒక వీడియోలు చెప్పుకోవడానికి ఉంటాయిరా అంటారు. అయితే ఇప్పుడు ఈ సిగరెట్ పీకతో పాటు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వచ్చింది. ఈ ట్యాబ్లెట్ గురించి కూడా ఆయన అడుగుతున్నాడు. Clarity on these things now. First time I came here, I didn't came here before. So it's a medicine. Now what is it? Yeah. Nothing. I want to understand which medicine I am eating. What is the medicine? Yeah, you can tell. Why I have to make sure my health, right? What health? Don't check video. I have to make sure my health. No. You check. What medicine it is? Check. You check. మహా అయితే పొరపాటున జరిగిందని చెప్తారు. ఒకవేళ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చినా, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చినా కూడా అదే చేస్తారు. ఒకవేళ క్లోజ్ చేసినా మళ్ళీ మనోళ్ళే వెళ్ళి తింటారు. ఎందుకంటే ఇక్కడ షాగోస్ అనే ఒక రెస్టారెంట్ ఈ విధంగానే కుక్క బిర్యానీ దొరికిందని, కుళ్ళిపోయిన చికెన్ దొరికిందని 3 నెలలు క్లోజ్ చేశారు దాన్ని. కానీ 3 నెలల తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ హిందువులే వెళ్ళి అక్కడ గంట వరకు టేబుల్ కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ అక్కడ వెయిట్ చేస్తారు. కాబట్టి మార్పు వాళ్ళలో కాదు, మనలో రావాలి.